ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడుగా పాలన సాగిస్తోంది. ఆ కూటమిలో కీలక పాత్ర పోషిస్తోంది జనసేన. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జనసేనకు మరింత ప్రజాదరణ పెరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా తన పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే కూటమిలో ఉన్న 3 పార్టీలు ఎవరికి వారే తమ పార్టీలను పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తునే వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తమ పార్టీ భవిష్యత్తు కోసం ముందు చూపుతో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జనంలోకి జనసేన అంటూ రాయలసీమలోని పొంగనూరు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలతో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ వారికి అండగా ఉండాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. అలాగే జనసేనను కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుగా రాయలసీమపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. ముందుగా పొంగనూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన ప్రధాన కార్యదర్శి మెగా బ్రదర్ నాగబాబు హాజరయ్యారు. జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ఆయనే ముందుండి నడిపించబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్గా పొంగనూరు సమావేశంలో నాగబాబు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడవి దొంగగా అభివర్ణించారు. మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటన వెనుక కుట్ర ఉందని, ఆ కుట్రదారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి దుర్మార్గాలు, దురాగతాలపై తనకు వివరించిన స్థానికులు ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండాలని తనకు సూచించారని చెప్పిన నాగబాబు తనకు భయం లేదని చెప్పారు. పెద్దిరెడ్డే కాదు, వైసీపీ అధినేత జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తాను భయపడలేదని, ఆఫ్టర్ ఆల్ పెద్దిరెడ్డి అంతా అంటూ కామెంట్ చేశారు. నీతిగా నిజాయితీగా ఉండేవారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్న నాగబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన క్యాడర్, లీడర్ అందరూ కూడా నీతి మార్గాన్ని అనుసరిస్తున్నారని, అందుకే జనసేనకు భయం అన్నదే లేదని చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పెద్దిరెడ్డిపై విమర్శల దాడిని ఉధృతం చేసిన నాగబాబు గత 5 ఏళ్లలో పెద్దిరెడ్డి 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టారని ఆరోపించారు. జనం ఓడించిన తర్వాత ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాలేదని, ప్రజలకు మొహం చాటేసి భయంగా బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్కే కాదు, జగన్ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీకి హాజరై ప్రజల తరపున మాట్లాడే ధైర్యం లేదని నాగబాబు దుయ్యబట్టారు. ఇక చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన సాగిస్తోందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా చేస్తుందన్నారు. పెన్షన్లను 1000 రూపాయలు పెంచడానికి జగన్ సర్కార్కు 4 ఏళ్లు పడితే ఎన్డీఏ కూటమి సర్కార్ ఆ పని ఒకేసారి చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూటమి సర్కార్ అమలు చేస్తుందని, ఒక్కొక్కటిగా ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోందని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే వచ్చే నెలలో పార్టీ ప్లేనరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా పిఠాపురంలో ఈసారి 3 రోజుల పాటు ప్లేనరీ సమావేశాలు నిర్వహించబోతోంది జనసేన. ఈ సమావేశం నుంచి పవన్ పార్టీకి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారట పవన్ కళ్యాణ్. ఇక మెగా బ్రదర్ నాగబాబు ప్రతి ఒక్క జిల్లాలో పర్యటించి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తూ తమ గ్రాఫ్ పెంచుకునే దిశగా కృషి చేయాలని తన అన్నయ్యకు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇలా పార్టీ కార్యకర్తలతో సమావేశమవడమే కాకుండా ఆసక్తి ఉన్నవారిని జనసేనలోకి ఆహ్వానిస్తూ రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకుని వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని స్థానాల్లో పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. కేవలం జనసేన మాత్రమే కాకుండా బీజేపీ, అలాగే టీడీపీ కూడా ఇదే తరహాలో తమ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే మెగా బ్రదర్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా ఆయన సాధారణ జనంతో మమేకమై జనసేన పార్టీ ప్రజల్లోకి ఎంత చేరువైంది, జనసేన పట్ల వారి అభిప్రాయం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 8 నెలలవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాయి. ఈ 8 నెలల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నాయి. కూటమి పాలనపై జనాలు ఏమనుకుంటున్నారు? ఎంతవరకు ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు తీర్చింది? కూటమి ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం ఏంటనేది తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే రాయలసీమలో జనసేన బలం పెంచుకునేందుకు ముందడుగు అక్కడి నుంచే ప్రారంభించారనే టాక్ వస్తోంది. ఇక పొంగనూరు సభలో నాగబాబు పెద్దిరెడ్డిపై, వైసీపీపై, జగన్పై తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు నాగబాబు త్వరలో మంత్రి కాబోతున్నారని, లేదంటే రాజ్యసభ ఎంపీగా వెళ్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఆయన పవన్ సోదరుడు అన్న ట్యాగ్తో వెళ్తున్నారన్న విమర్శలు అక్కడక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనంలోకి వెళ్లడం ద్వారా తాను జననాయకుణ్ణి అని చెప్పుకోవడం కూడా అవసరమని భావించే ఇలా జనంలోకి జనసేన కార్యక్రమం చేపట్టారని అంటున్నారు. ప్రజామోదం తర్వాత పదవులు తీసుకోవాలనే యోచనతోనే ముందుగా జనంలోకి వచ్చి వారి నాయకుడిగా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఆ తర్వాత పదవి తీసుకుంటే ఆ లెక్క వేరేగా ఉంటుందని భావించే జనసేన ఈ విధంగా నాగబాబును పంపిస్తోందని అంటున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏంటి అంటే జనంలోకి జనసేన కార్యక్రమం కోసం పొంగనూరు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం. ఈ సీటు వైసీపీకి పెట్టని కోట, ఒక విధంగా చెప్పాలంటే కంచు కోట. ఇక్కడ నుంచి అనేక సార్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. 2024లో కూటమి ప్రభంజనం ఎంతగా ఉన్నా పెద్దిరెడ్డి గెలిచారు అంటేనే ఆలోచించాలని అంటున్నారు. దాంతో ఈ నియోజకవర్గం నుంచి జనసేన తమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అంటే ఖచ్చితంగా వైసీపీని దాని కంచుకోటను టార్గెట్ చేసినట్టేనని అంటున్నారు. అంటే వైసీపీ నియోజకవర్గాలు, వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో జనసేన బలం పెంచుకోవడమే ఈ కార్యక్రమం ఎజెండాగా ఉందన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద చూస్తే నాగబాబు ఈ జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా పొంగనూరు వేదికగా తనతో పాటు పార్టీ బలోపేతంపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. లోతుగా ఆలోచిస్తే జనసేన భారీ వ్యూహంతోనే రాయలసీమపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇప్పటి వరకు కోస్తాపై పట్టు సాధించిన జనసేన ఇక రాయలసీమలోనూ బలం పెంచుకోవాలని అక్కడ కీలక నాయకులను పార్టీలోకి చేర్చుకునే అంశంపైన కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కూడా జనసేనలోకి ఆహ్వానించారని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.